హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మెర్సీ హనీ. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాము. మీలో కాకరకాయ అంటే ఎంతమందికి ఫేవరెటో చెప్పండి. ఏంటి మెర్సీ కాకరకాయ అసలు ఎవడైనా తింటాడా అంటారేమో. చేదు ఉంటుందని చాలామంది అవాయిడ్ చేస్తారండి. కానీ కాకరకాయ చేసేంత మంచి ఏది చేయదండి. షుగర్ పేషెంట్స్ అయితే ఒకేసారి కాకరకాయ జ్యూస్ తాగుతారు. నేను మా మమ్మీని కళ్ళారా చూశానమాట. కాకరకాయ మిక్సీ కొట్టుకొని తాగేది. దానికంటే మంచిది కాకరకాయ ఇలా ఏదైనా రెసిపీ చేసుకొని తింటే చాలా మంచిది కదండి. ఈ రెసిపీ ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు కాకరకాయ చేదు అస్సలే తెలియదు. కాకరకాయ తినాలి అంటారని చెప్పి చిన్నప్పుడు మా మమ్మీ కాకరకాయతో ఫ్రై చేసేదన్నమాట. కాకరకాయ కట్ చేసి ముక్కలుగా ఉడకపెట్టి దాన్ని చక్కెర వేసి ఫ్రై చేసేది. అంటే చేదు ఉంటే తినాం కదా అని చెప్పేసి చక్కెర వేసేది అనమాట. ఇక షుగర్ తగ్గడానికే కాకరకాయ తింటున్నాం. ఇంకా చక్కెర వేసుకొని తింటే ఏం ప్రయోజనం, మళ్ళీ అదే షుగర్ యాడ్ అయిపోయింది కదా. అందుకే ఈ మధ్య అలా చేయడం అవాయిడ్ చేసింది. ఒకసారి నేను మా రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కాకరకాయ ఫ్రై తిన్నానండి. అంటే కాకరకాయని చాలా బ్రీక్గా కట్ చేసి డీప్ ఫ్రై కాకుండా జస్ట్ ఫ్రై లాగా వేయించారనమాట. అప్పటి నుంచి కాకరకాయ అంటే పడి చచ్చిపోతాను నేను. దానికోసం నేను కాకరకాయ ఎవరింటికి వెళ్ళినా కాకరకాయ ఏమన్నా మీకు రెసిపీస్ తెలుసా అని ఇంకా కొత్త రెసిపీస్ అడిగి నేర్చుకునేదాన్ని. నాకు కాకరకాయ అంటే చాలా ఫేవరెట్. మీరు ఒకసారి ఈ రెసిపీ ట్రై చేసి చూడండి, మీకు కూడా నచ్చుతుంది. ప్రామిస్గా చెప్తున్నా అండి, చేదు మీకు అస్సలు తెలియదు అనమాట. మీకు కాకరకాయ తింటున్నట్టు కూడా మీకు అనిపించదు. ఒకసారి వెళ్ళి చూసేద్దామా మరి రెసిపీ. చిన్న కాకరకాయలు అంటే చాలా నేతగా ఉండే కాకరకాయలు తీసుకొని ముందు వాష్ చేసుకోండి. వాష్ చేసిన తర్వాత వాటికి పైన ఉన్న చెక్కు తీయాలి. లైట్గా తీయాలంటే మరీ డీప్గా కాదు. ఎందుకంటే ముందెందుకు వాష్ చేసుకోవాలంటే కాకరకాయ కట్ చేసిన తర్వాత వాటర్ తగిలితే చాలా చేదు వస్తుంది అనమాట. కాబట్టి ముందే వాష్ చేసేసుకొని తర్వాత చెక్కు తీసుకుంటే సరిపోతుంది. ఆ చెక్కు తీసిన తర్వాత కొద్దిగా పిండిగా ఉండిపోతుందండి. దాన్ని జస్ట్ క్లాత్ పెట్టి తుడిచేసామంటే ఆ పిండి మొత్తం రాలిపోతుంది. తర్వాత తొడిమెలు తీసుకొని మధ్యలో చీలిక పెట్టుకోవాలి. అంటే మనం మిరపకాయ బజ్జీలకి ఎలా అయితే ఘాటు పెట్టుకుంటామో అలా ఘాటు పెట్టుకొని మొత్తం లోపల ఉన్న ఇత్తనాలన్నీ బయటికి తీసేయాలండి. బయటికి తీసేసి ఒక గిన్నె తీసుకొని గిన్నెలో కొద్దిగా నీళ్ళు, అంటే మరీ మునిగేటట్టు కాకుండా కొద్దిగా నీళ్ళు అనమాట. ఒక చిన్న గ్లాస్తో టీ గ్లాస్తో ఒక గ్లాస్ నీళ్ళు పోసి ఈ కాకరకాయలన్నీ అందులో వేసేసుకొని ఒక 2 పొంగులు రానివ్వాలండి. పొంగులు వచ్చిన తర్వాత ఉప్పు వేయండి. ఇది మటుకు చాలా గుర్తుపెట్టుకోండి. ఉప్పు ముందే వేసారంటే కాకరకాయ చాలా మెత్తగా అయిపోతుంది, ఉడికిపోయి మగ్గిపోతుంది. కాబట్టి మూత కూడా పెట్టకండి. 2 పొంగులు వచ్చిన తర్వాత మీకు సరిపడినంత ఉప్పు వేస్తే కాకరకాయ మెత్తగా అవ్వదు. మెత్తగా అయిందంటే వేపేటప్పుడు విరిగిపోతుంది. కాబట్టి మెత్తగా అవ్వదు, చాలా గట్టిగానే మరి గట్టిగానే హాఫ్ బాయిల్డ్ ఉంటుంది. ప్లస్ మనకు ఉప్పు కూడా బాగా పడుతుంది అనమాట. కాబట్టి 2 పొంగులు వచ్చిన తర్వాత ఉప్పు వేసుకొని అవి కాస్త ఉడికిన తర్వాత వాటిని నీళ్లు వాడ్చేసి పక్కన పెట్టుకోండి. ఇంకా కొంచెం తడి ఉంటుంది కాబట్టి ఒక గుడ్డ మీద వేసి ఆరబెట్టారంటే అందులో ఉన్న తడి మొత్తం అబ్జర్వ్ చేసేసుకుంటుంది. తర్వాత మరొక బాండ్లీ పెట్టుకొని అందులో తెల్ల నువ్వులు, ఎండు కొబ్బరి, జీలకర్ర, మీకు నచ్చితే ధనియాలు వేసుకోండి. నేనైతే ధనియాల పొడి యాడ్ చేశాను. ధనియాలు వేసుకొని కొద్దిగా దూరగా వాసన వచ్చే వరకు వేపి వాటిని మిక్సీ జార్లో తీసుకొని చల్లార్చుకోండి. అదే బాండ్లీలో మనకు కావాల్సినంత, అంటే మనకి ఎంత మసాలా కావాలో దాని క్వాంటిటీ బట్టి ఒక ఆనియన్ కట్ చేసుకొని బాండ్లీలో వేసి కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు వేపుకోండి. పచ్చివాసన పోయిన తర్వాత, అంటే 1 స్పూన్ నూనె వేసి వేపుకోవాలండి. పచ్చివాసన పోయిన తర్వాత ఆ ఆనియన్స్ కూడా మిక్సీ జార్లో తీసుకొని మిక్సీ జార్లో కావాల్సినంత కారం, ఉప్పు, ధనియాల పొడి, పసుపు ప్లస్ వెల్లుల్లి రెవ్వలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ కచ్చాబిచ్చా కాకుండా కొద్దిగా మెత్తగా పట్టుకోవాలండి. మరి వాటర్ అయితే యాడ్ చేయకండి. మరి మెత్తగానే ముద్దగా పట్టుకోవాలన్నమాట. ముద్దగా పట్టుకున్న తర్వాత ఆ మసాలాని మనము కావాలనుకుంటే ఓన్లీ మసాలా స్టఫ్ చేసుకొని కూడా వేపుకోవచ్చు కాకరకాయ. లేదు మనకు మసాలా ఎక్కువ టేస్ట్ వస్తుంది అనుకున్నప్పుడు మనం ఈ విత్తనాలు అయితే ఏవైతే తీసి ఉంచాం కదండి, ఆ విత్తనాలు ముదురు అయితే అవాయిడ్ చేయండి. లేకపోతే లేతవైతే అందులోనే ఈ మసాలాను కూడా మొత్తం కలిపి బాగా దాన్ని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టి, నాకు టైం లేక పెట్టలేదండి. 5 మినిట్స్ పక్కన పెడితే ఆ కండకి ఆ విత్తనాలకు కూడా మసాలా పడుతుంది. ఆ మిశ్రమాన్ని ఈ ఉడకపెట్టిన కాకరకాయలో స్టఫ్ చేసుకోవాలి. కాకరకాయలు స్టఫ్ చేసే ముందు మీకు వాటర్గా అనిపిస్తే కొద్దిగా గుడ్డ మీద ఒత్తితే అప్పుడు ఆ ఎక్సెస్ వాటర్ ఏదైతే ఉందో అది మొత్తం గుడ్డ పీల్చేస్తుంది. కాబట్టి మనకు సరిపోతుంది. అప్పుడు ఈ మసాలా మిశ్రమాన్ని మొత్తం ఇందులో పెట్టేసి మరొక బాండ్లీ పెట్టుకొని అందులో ఒక 2 to 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని వేపుకోండి. ఆయిల్ ఒకేసారి మొత్తం ఎక్కువగా వేయకండి. అవి వేగేటట్టు ఎంత కావాలో అంత వేసుకొని
ఒక్కొక్కటిగా ఈ కాకరకాయలు అందులో మెల్లగా పెడుతూ వేపుకోండి. చాలా అంటే చాలా నెమ్మదిగా సిమ్లో పెట్టుకొని వేపుకోవాలండి. ఒకేసారి హైలో పెట్టినా, ఒకేసారి ఎక్కువ ఆయిల్ వేసినా ఈ కాకరకాయలలో పెట్టిన మసాలా పొట్ట పగిలి మసాలా మొత్తం బయటకు వచ్చేసి మనకు టేస్ట్ రాదనమాట. కాబట్టి సిమ్లో పెడితే పొట్ట పగలదు, ప్లస్ మసాలా కూడా మొత్తం లోపల అలాగే స్టఫింగ్ ఉంటుంది అనమాట. అలా వేపుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఫుల్ పెట్టారంటే లోపల మసాలా ఉడకదు, ప్లస్ పైన మాడిపోతుంది, కాబట్టి టేస్ట్ బాగుండదండి. కొద్దిగా టైం పట్టినా పర్లేదు, 10 to 15 మినిట్స్ పడుతుంది, ఎక్కువ పట్టదు. కాబట్టి సిమ్లో పెట్టుకొని వేపుకున్నారంటే మీకు క్రంచిగా కావాలంటే కొద్దిగా ఎక్కువసేపు వేపుకోండి. నాకైతే క్రంచిగా కాదు, సాఫ్ట్గా కావాలని చెప్పి నేను ఎక్కువసేపు అయితే వేపలేదు. ఇలా గోల్డెన్ బ్రౌనిష్ వచ్చేంత వరకు వేపుకొని ఇది రసమన్నంలో కానీ సాంబార్ అన్నంలో కానీ తిన్నారంటే సూపర్గా ఉంటుంది. ఒకసారి తిని చూడండి, మీకు ఆ టేస్ట్ తెలుస్తుంది. మా పెద్దమ్మాయి చిన్నప్పుడు కాకరకాయ తినకపోయేది, కాకరకాయ ఫ్రై అలా చేస్తే. కానీ ఇలా చేసిస్తే మటుకు నేను వాళ్ళు పడుకున్నారని చెప్పి అప్పుడు ఆ టైంలో ఇది పెట్టుకున్నానండి. తను లేసేసరికి చూసి అలా కూర్చొని ఒట్టిదే స్నాక్ లాగా తినేసింది అనమాట. అంత బాగా నచ్చుతాయి. పిల్లలే తింటున్నారంటే అర్థం చేసుకోండి, చేదు అస్సలే తెలియదు అనమాట. కాబట్టి షుగర్ పేషెంట్స్కి ఇలా చేసి పెట్టండి. వాళ్ళు చేదుగా ఉంది అని వాళ్ళ ఫేస్ వికారం చేసుకోరు, ప్లస్ హెల్త్ మంచిదన్నమాట. కాబట్టి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. నేను మా పెద్దమ్మ అయితే కూర్చొని అలా స్నాక్స్ లాగానే తినేసామండి. మరి ఇంకా మా హస్బెండ్ వాళ్ళు వస్తే కోపడతారని చెప్పి వాళ్ళ కోసం అట్టి పెట్టాము ఒక 2. మేమైతే 1/4 కేజీ కాకరకాయలతో చేశాను. మొత్తం ఒకటే పూటకి ఫినిష్ అయిపోయింది. నిజం చెప్తున్నానండి, చాలా అంటే చాలా నచ్చుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మెర్సీ హనీ. మర్చిపోకుండా ఒకసారి ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. బాయ్ అందరికీ.